ఇక రెండవదిగా మేలు చేయట ఎందట మనం విసుకకూడదట. వెళదాం పరిశుద్ధ గ్రంథం తెరచి దశలోనికి రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనం. 2వ దశలోనికి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మీరైతే మేలు చేయటంలో విసుకవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తం అతనితో సాంగత్యం చేయొద్దు అంటున్నాడు. పౌలు గారు చెప్పే మాటల్లో మీకు ఏమన్నా భావన తెలుస్తుందా? మళ్ళా చదివిస్తున్నాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మళ్ళా చదువు ఝాన్సీ. సహోదరులారా అంటే సంఘంతో మాట్లాడుతున్నాడు, దశలోనికి సంఘంతో. ఇప్పుడైతే మనతో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. కొత్త మాజేరు సంఘంలో ఉన్న, షారోను ప్రార్థనా మందిరంలో ఉన్న నా తోటి పిల్లలారా అని పలుకుతున్నాడు. మీరైతే దేవుని పిల్లలైతే, దేవునిలో ఉన్నవారైతే మేలు చేయటం అంత మాత్రం విసుకబాకండి అని అక్కడ హెచ్చరించి తర్వాత ఇంకో రీజన్ చెప్తున్నాడు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యం చేయొద్దు అంటున్నాడు. ఇది ఇప్పుడు సాంగత్యం చేయకపోవడం కూడా మేలేనని ఇక్కడ పౌలు గారి భాష, ఇలా అవగాహన. ఎందుకు సాంగత్యం చేయొద్దు అంటున్నాడు? వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ ఉంది రూలు, చెప్పు నాన్న. దేవుని పత్రికకు అంటే దేవుని వాక్యమునకు వారు లోబడక వారికి నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. అట్టి వారితో మీరు సాంగత్యం చేయబాకండి. అప్పుడు సాంగత్యం చేయకపోతే వాడికి ఏం కలుగుతుందని చెప్పాడు? సిగ్గు. చాలాసార్లు తప్పు జరిగిపోతున్నా, తప్పు చేస్తున్నా వాళ్ళని మనం ఏం చేస్తామంటే నెత్తినెక్కించుకుంటానే ఉంటాం. ఇది తప్పు. తప్పును తప్పు అని వారిని గద్దించాల్సిందే, చెప్పాల్సిందే విడమర్చి. ఆ తరువాత 1కి 2, 2కి 3 సార్లు చెప్పినాక కూడా వాడు కనుక మార్చుకోలేదనుకో, అప్పుడు మనం ఏమనాలంటే కొంచెం ఎడమవ్వాలి, యువతలకు వచ్చేయాలి. ఎందుకు? 6 నెలలు వాడు తప్పు చేస్తాడని మనం వాడితో సావాసం చేస్తుంటే ఏదో ఒకరోజు ఆ తప్పు మన నెత్తి మీద కూర్చుంటుంది. అందుకని వాళ్ళకి వెడమైపోవాలట. అప్పుడు సమాజంలో ఏమవుతుంది? వీళ్ళిద్దరు నిన్నటిదాకా బాగుండేవాళ్లే, కలిసి ఉండేవాళ్లే, ఇప్పుడేంటి వేరైపోయారు అని విఘ్నుడైన వాడు ఆలోచన చేస్తే నీ స్వభావానికి అతని స్వభావానికి వ్యతిరేకత తెలిసినప్పుడు వాడికి ఆటోమేటిక్గా అతడిలో పశ్చాత్తాపం కలిగే అవకాశం ఉంటుంది. వాడు మార్పు చెందే అవకాశాలు ఉంటాయి. విఘ్నుడు అయితే పోగొట్టుకున్నానే, మంచి స్నేహితుడిని పోగొట్టుకున్నానే, అతనితో సాంగత్యం చేసిన నేను వద్దిల్లాను, ఇప్పుడు నా జీవితంలో కొంచెం అటు ఇటు కనపడుతుంది అని చెప్పి వాడు సరిదిద్దుకుంటేనేమో వాడికి మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ మేలు చేయుటయందు మనం ఏం చేయకూడదంటే విసుకక ఉండాలి అని లేఖనం చెప్తోంది. చాలాసార్లు ఎదుట వ్యక్తిని మనం ప్రభావితం చేసే పనిలో మనం ఏమవుతామంటే ఏంట్లే ఆడి బాధ ఆడు పడతాడు మనకెందుకు అని వదిలేస్తాం. ఒక్కసారండి అదే పని యేసయ్య మనపక్షంగా చేస్తే ఆలోచన చేయాలి. అదే పని యేసయ్య మనపక్షంగా చేస్తే వాడే బాగుపడతాడులే అని మన కూడా వదిలేసి ఉంటే ఏమై ఉండేవాళ్ళం? ఇంక మార్పుకి ఛాన్సే లేదు. ఇక సృష్టి ఆరంభము నుంచి అంటే అవ్వ ఆదాములు ఆజ్ఞ తప్పిపోయిన దగ్గర నుంచి వాళ్ళని తిరిగి మరలా తన రాజ్యంలోకి చేర్చుకోవడానికి ఆయన ప్రతి సమయమందు ప్రతి విధములో తన పనిని తాను చేస్తూ దాన్ని పూర్తి చేసేసాడు. ఎప్పుడైనా 2000 సంవత్సరాల పూర్వమే సమాప్తమైపోయిందని చెప్పేశాడు. ఇప్పుడు ఆ పనిలోకి మనని ప్రవేశపెట్టాడు తగిన కాలమందు. జాగ్రత్తగా వినండి మాటలు. ఆయన వచ్చాడు, తన పని పూర్తి చేశాడు, వెళ్ళిపోయాడు.
తగిన కాలమందు తగిన సమయములో మన వంతు పనిగా మనమిప్పుడు ఆ మేలు చేయడానికి ఇప్పుడు ఆయన ఇంటిలో సభ్యులమయ్యాం. అందరు జాగ్రత్తగా వినండి. పౌలు అంటాడు, నీవు సిలువ వేయబడిన తరువాత నీ దేవుని చిత్తమును ముగించుటలో ఇంకేమైనా నీ దేహమందు కొదువుగా ఉన్న ఎడల అవి నా దేహమందు సంపూర్తి చేయ ప్రభు అని చెప్పి వేడుకున్నాడు. ఇప్పుడు అక్కడికి వచ్చాం. మనం అక్కడున్నాం. మనం ఆ స్థాయికి తేవడం కోసం పౌలు ఇదిగో ఈ పత్రికను ఆ రోజున దశలోనిక సంఘానికి చెప్తుంటే ఈ రోజున మనకి చెప్తున్నాడు. అక్కడ ఏం భావం కనబడుతుందంటే, పని చెయ్యకుండానే వాళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నారంట? జీతం కావాలని, ఆహారం కావాలని, లేదా సుఖం కావాలని కోరుకుంటున్నారు. వచ్చిన చిక్కది. పని చేయరు కానీ ప్రతిఫలం కావాలి. అలాంటి వారికట మనం విముఖులముగా ఉండాలి, వేరై వచ్చేయాలి, పని చెయ్యాలి. పని చేసిన వాడికే భోజనం. అక్కడ క్లియర్గా ఉంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. పని చేసిన వాడికే భోజనం. ఏ పనిది? హలో మీరు శారీరకంగానే చూడబాకండి, రెండు కోణాలు చూడడం నేర్చుకోండి. అప్పుడప్పుడు మేము కొన్ని గృహాలకు దర్శించడానికి వెళ్తాం. వాళ్ళు వెంటనే కానుకిచ్చేయడానికి ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. అమ్మా ఇప్పుడు కాదమ్మా, ఇది కాదమ్మా, కానీ వాళ్ళకి ఇచ్చేయాలని ఉంటుంది. అప్పుడు మేము చెప్పేది ఏంటో తెలుసా? నువ్వు దేవుని మందిరానికి వచ్చి మందిరంలో కానుకి. మేము వెళ్ళింది వాళ్ళని పరామర్శించడానికి, వాళ్ళని ఆదరించడానికి, వాళ్ళకు కొన్ని విషయాలు హెచ్చరికలు చెప్పడం కోసం, అంతేగాని వాళ్ళకి ఇచ్చే కానుకల కోసం వెళ్ళాలి. అప్పుడు వాళ్ళకి ఆ భావన ఉండదు. ఏమనుకుంటారు? దాసుడికి కానుకిచ్చేస్తే దీవించబడిపోతాం. లేదండి, నువ్వు కానుకిచ్చినంత మాత్రం చేత దీవించబడవు. నీ హృదయంలో మార్పుండి, దేవుని పట్ల ఆసక్తి ఉండి, దైవ చిత్తానుసారంగా నువ్వు ప్రవర్తించినప్పుడు మాత్రమే ఆస్వాదించబడతా. అంతేగాని నువ్వు ఇచ్చే రూపాయలను బట్టి దేవుడు నిన్ను ఆస్వాదించాడు. నీ రూపాయలు కాదు నా దేవునికి కావాల్సింది. ఏం కావాలి? గట్టిగా చెప్పండి. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇవ్వు. ఆ హృదయంలోనేమో చోటు లేదు. ఆ హృదయంలో ఏమో దేవుని వాక్యానుసారంగా నడవాలన్న తీర్మానం లేదు. బాహ్యంగా చేతులతో ఇచ్చే ఆ అర్పణల చేత, బాహ్యంగా శారీరకంగా చేసేటువంటి చిన్న చిన్న ఆ కార్యాల చేత నువ్వు దేవుని ఆశీర్వాదాలతో దేవుని మహిమకు వాసుడు అయిపోవాలనుకుంటే అది అయ్యే పని కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మేలు చేయుట యందు నీవు విసుకవద్దు అంటున్నాడు. ఇంతకీ ఈ మేలు ఏ మేలు? ఇది తెలియాలి ముందు. ఏ మేలు? రెండు రకాలు ఉన్నాయి. ఒకటి, నీ ప్రభు చిత్తమును జరిగించడం అనే మేలు. దేవుని చిత్తం జరిగించడం నీకు మేలు, దానిలో ఇసుకబాక. రెండు, నీ పొరుగువానికి దేవుని చిత్తములోనికి నడిపించడానికి మేలు. ముందు నువ్వు నడవాలి, ఆ తర్వాత నీ చుట్టూ నీ పొరుగువాని నీ దేవుని చిత్తంలో జరిగించాలి, నడిపించాలి. ఈ మేలు చేయడంలోనట మనం విసకకూడదట. దేవునికి స్తోత్రం. మీకు ఒకసారి ఎలీషా దగ్గరికి మీకు తీసుకెళ్తే ఈ విషయం బాగా అర్థమవుతుంది. వాక్యం అవసరంలే. ఏలియా అంటున్నాడు, నా దేవుడు నన్ను పిలిచేస్తున్నాడు, నువ్వు ఇక్కడ ఉండిపో అన్నాడు. ఏమన్నాడు ఎలీషా? ఆ పోరాటం మీరు బాగా నేర్చుకోవాలి. అలాగే అబ్రహాము కూడా, అయ్యా 100 మంది అక్కడ నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడవా అయ్యా అని మొదలెట్టిన మహాగణుడు 10 మంది దాకా దిగొచ్చాడు. మేలు చేయుట యందు వారిద్దరు, అక్కడ ఎలీషా కానీ ఇక్కడ అబ్రహాము కానీ, విసుగక దేవునితోనే, దేవుని సేవకుడితోనే వారు ఏం చేశారంటే తెగించి ముందుకెళ్ళారు. అందుకే వాళ్ళ పేర్లు జీవ గ్రంథమందు సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి. ఈ ఉదయకాలం ఈ మాటలు ఆలకిస్తున్న నా తోటి దేవుని పిల్లలారా, మన వైభోగం కోసం, ఈ భూమి మీద వచ్చే గొప్ప గొప్ప ఆశీర్వాదాల కోసం, భూమి మీద, నా మాటలు సరిగ్గా వినాలి, భూమి మీద వచ్చే గొప్ప గొప్ప పేర్ల కోసం, భూమి మీద వచ్చే గొప్ప గొప్ప ఆశీర్వాదాల కోసం
ఏమండి ఎంతైనా తెగిస్తున్నాం మనం, తప్పు కాదు, కానీ వాటితోని మురిసిపోతాం మాత్రం ముప్పు. అవే చాలని భ్రమించడం మాత్రం ముప్పు. మీకు కావాలనే ఇందాక అక్కడ చదివించాను, వాడు సర్వలోకమును సంపాదించుకొని వాడి ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? ఆ మేలులతో తృప్తిపడిన ఆ వ్యక్తులకు ఏంటి మిగులుతుంది? కాబట్టి ఆ మేలులో ఎందుకు కాదు నువ్వు విసక్కుండా చేయాల్సింది, నీ ప్రాణమును ఉద్ధరించగలిగిన మేలు ఒకటి ఉంది. ఆ మేలు కొరకు నువ్వు విసుకక ఆ మేలు చేస్తూ వెళ్ళాలి. ప్రభువా ప్రభువా నువ్వు పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, కానీ నా తండ్రి చిత్తమును జరిగించువాడు మాత్రమే ఏం చేస్తాడు? ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాడు. మరి ఆ చిత్తం జరిగించడం అనే మేలులో నువ్వేమవ్వాలంటే విసక్కూడదు. ఆయన ఏది చేయమన్నాడో అలా చేసి తీరాలి. నోవాహులాగా ఎన్ని సంవత్సరాలు చేశాడు? 120 years. ఇంగ్లీష్ వచ్చిందా? 120 సంవత్సరాలు. మన ఆయుష్కి రెట్టింపు మహా అయితే. అంటే మనకు 2 జీవితాలు కావాలి. ఇప్పుడు ఒక జీవితం చేయండి చాలే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అలయక నీ ప్రభువు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా ఆ దైవ చిత్తానుసారమైన మేలు చేయడానికట నిన్ను నీవు విసుగుదలకు అప్పజెప్పుకోకుండా దేవుని చిత్తాన్ని, ఇది మీకు అర్థం అవ్వడం కోసం పాత నిబంధనలో నేను ఒక్కసారి ఇజ్రాయేల్ ప్రజల దగ్గర తీసుకెళ్తున్నా. 6 లక్షల కాల్బలం ఉన్నారు అక్కడ. అంటే మొత్తం ఎంతమంది ఉన్నారో చెప్పండి? కాల్బలం 6 లక్షల మంది అనే బైబిల్ చెప్తుంది, కానీ మొత్తం ఎంతమంది ఉంటారు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఎందుకంటే మనం ఎంతైనా ఊహించుకోవచ్చు కనుక. అర్థమవుతుందా? అట్లీస్ట్ 20 lakhs మినిమం, అది మ్యాక్సిమం ఎంతైనా అవ్వచ్చు. ఎంత లేదన్నా 20 లక్షలకు పైన ఉంటారు. 20 లక్షల మంది జనములో ఆయన చిత్తమును జరిగించిన వారు ఎంతమంది? మరి ఇదేంటి? ఆ చిత్తమును జరిగించడానికి విసుకక మేలు చేసిన వారు కేవలం 2. ఈ మధ్యాహ్న కాలమందు సజీవుడైన దేవుడు నిన్ను నన్ను ఆ విసుగుదలను తీసివేసుకుని ఆ 2 వలె ఆయన చిత్తము కొరకు కనిపెట్టుకుని నిరీక్షణతో ఎదురు చూసే ఓర్పు నీకు కావాలట. అప్పుడు పరలోకమే నా అంతఃపురం, చేరేది అందులో కాయం అని పాడుకుంటావు. అర్థమైందా? అది నా అంతఃపురం, అందులో నేను చేరేది ఖాయం. ఎప్పుడు ఆయన చిత్తమును నీవు జరిగించుటకు మేలు చేస్తూ నిరీక్షణతో దాని కొరకు కొనసాగినప్పుడు, ఆ ఓర్పును నువ్వు పూర్తి చేసినప్పుడు, ఆ ఓపిక కలిగి నీ పని నువ్వు, అదే కదా యేసు చేసిన పని, అదే పౌలు చేసిన పని, అదే. వాళ్ళిద్దరే మనకు ఆదర్శం, మాదిరి. తండ్రి, నీవు నాకు ఇచ్చిన దానిలో దేనిని పోగొట్టుకొనకుండా నీవు చెప్పినదంతయు జరిగించి ముగించి సమాప్తమైందని చెప్పి తన ఆత్మను ఆయనకు అప్పచెప్పుకుంటే అప్పుడు ఆయన తీసుకెళ్ళి ఏకంగా ఆయన పక్కన కుడి పక్కన కూర్చోబెట్టేసుకున్నాడు. ఇప్పుడు దానిని చూసిన పౌలు గారు, నా విశ్వాసమును నేను కాపాడుకున్నా, నా పరుగును నేను ముగించా, నా ప్రభు ఎదుట నేను ఇప్పుడు నిశ్చయంగా ఉంటా, ఆయన నాకు బహుమానం ఇవ్వబోతున్నాడు, దాని కొరకు నేను నిరీక్షిస్తున్నా. అది నాకేనా అనుకుంటున్నారా? కాదు, నాకులాగా అందరు చేస్తే వాళ్ళందరికీ అని చెప్పి వెళ్ళిపోయాడు తన శిష్యుడైన తిమోతితో. ఇప్పుడు మనం ఆ పనిలో ఉన్నాం. ఆ మేలు చేయటం అనే ఆ పనిలో, అనగా తండ్రి చిత్తమును జరిగించి ముగించుట మానవ జీవితమునకు అసలు సిసలు మేలు.
ఈ మధ్యాహ్న కాలం ఈ మేలు చేయడంలో నువ్వు విసిగిపోతున్నావేమో, ఆయన చిత్తాన్ని జరిగించడం విసిగిపోతున్నావు. ఎప్పుడు ప్రార్థనలే, పాస్టర్ గారికి అసలు ఏం పని లేదు, ఎప్పుడూ కూడికలే, ఎప్పుడు మాతో పనే, అది కూడా మళ్ళీ మాకే చెప్తూ ఉంటాడు. ఉన్నారటండి బ్యాచ్, జాగ్రత్త. ఆయన చిత్తం చేయడంలో విసిగిపోతున్నావేమో. అదిగో 6 లక్షల కాల్బలం పక్కనున్న 20 లక్షల్లో ఇద్దరికి మాత్రమే విసుగుదల రాలే. ఏమన్నారో తెలుసా? అసలు వాళ్ళ స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ప్రభువా, వాళ్ళు అగ్రగణ్యులేనయ్యా, అజానుబాహులే, బలవంతులే, వాళ్ళ భూమి కూడా సారవంతమైందే, అవి చాలా చాలా ఉన్నతమైనవే, వాళ్ళ ముందు మేము మిడతలుగా ఉన్న మాట నిజమే. కానీ ఈ కానీ దగ్గర ఉంది దేవుని చిత్తం. కానీ నువ్వు వాళ్ళందరికంటే గొప్పడివయ్యా, వాటన్నిటి మీద మాకు విజయం ఇవ్వగలవయ్యా అని చెప్పి దేవునిని స్తుతించారు. అని చెప్పి వీళ్ళు అనుకోలే, వాళ్ళందరికి కూడా వార్నింగ్ ఇచ్చారు. వీళ్ళు చెప్పి వదిలేయలే, వీళ్ళు దేవుని చిత్తంలో ఉన్నారు, వాళ్ళు దేవుని చిత్తంలో ఉండడానికి వాళ్ళకి హెచ్చరిక ఇచ్చారు. మేలు చేయడానికి వారు విసుకక చెప్పారు. జాగ్రత్త, మన దేవుడు ఎలాంటి వాడు? ఆ ఎర్ర సముద్రంలోంచి ఆరిన నేల మీద తీసుకొచ్చిన మహాగణుడు. ఇప్పుడు ఈ ఎరుకోని కానీ, లేదంటే ఇక్కడున్న పరిస్థితులను కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆ భయంకరమైన మహాకాయులను కానీ, అక్కడున్న పరిస్థితులను కానీ మార్చలేనంత అసమర్థుడు అనుకుంటున్నారా మన దేవుడు? కాదు, నిశ్చయంగా వారి మీద మనకు విజయం ఇస్తాడు. అంతేకాదు, మన పితరుడైనటువంటి అబ్రహాంకి ఎప్పుడైనా వాగ్దానం ఇచ్చాడు, రెండిటిని ఎత్తిపట్టి మరి వాళ్ళకి హెచ్చరిక ఇచ్చాడు. అయినా సరే, ఏదో సామెత ఉంది, పుట్టుకతో వచ్చిందంట వీళ్ళకి పాటల్లా. వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళతో మొదటి నుంచి వచ్చి పడింది. వాళ్ళ అవ్వమ్మ గారు, ఆదమ్మ గారు పట్టుకొచ్చి వాళ్ళకి అట్టు పెట్టేశారు. అది పాటల్లో, అది వదిలిపెడతల్లా వీళ్ళు. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు, అందరినీ పరిశోధించేవాడు. ఎవరైతే దేవుని చిత్తమందు మేలు చేయడానికి విసుకక పోరాడారో వారిద్దరిని మాత్రం క్షేమంగా తీసుకెళ్ళి అక్కడి నుంచో పెట్టాడు. మిత్రులారా, నాతోటి దేవుని పిల్లలారా, మన భక్తికి యొక్క పరాకాష్ఠ ఏంటంటే పరమందు మన ప్రభుతో కలిసి యుగయుగములు జీవించుట. ఇందుకొరకు నువ్వు చేయాల్సింది, మనం చేయాల్సింది ఏంటంటే ఆ మేలు చేయుటయందు, అంటే తండ్రి చిత్తమును జరిగించి ముగించుటనే మేలు చేయటం అందట మనము విసుకక కొనసాగించాలి. అక్కడ వాళ్ళు కొందరు ఏం చేస్తున్నారని చెప్పాడు, ఆ పని చేయడంలో వాళ్ళు విసిగిపోతున్నారయా, వాళ్ళు తప్పిపోతున్నారు, వాళ్ళకి వెడంగా వచ్చేసేయి అని చెప్పాడు. ఇప్పుడు ఇంకొక మాట, చక్కని మాట చూపిస్తా. గలతీ పత్రిక, త్వరగా వెళ్ళండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయటందు విసుకక ఉందము, మనము అలయక మేలు చేసిన ఎడలా తగిన కాలమందు నువ్వు పంట కోస్తావు. చప్పట్లు కొట్టి గట్టిగా. ఎస్ నేనుండు స్థలములు మీరుండులాగున మీకు స్థలము సిద్ధపరచుకోనికి వెళ్తున్నా, మళ్ళా వస్తా, తీసుకెళ్తా. అది ఆ పంటలోకి మనం వెళ్ళాలి. భౌతికంగా భూమి మీద వర్ధిల్లాలి, ఆధ్యాత్మికంగా ప్రభు పక్కన మనం ఉండాలి. ఈ రెండు జరగాలంటే నువ్వు ఈ మేలు చేయడం అనే పని అందు విసుకక ముందుకు కొనసాగాలి. రెండోది అయిపోయింది, మూడో మాటలోకి వద్దాం.